బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. నిజానికి ప్రేరణ, నిఖిల్ కొంచెం బాగా క్లోజ్ అనే చెప్పుకోవాలి బిగ్ బాస్‌కెళ్ళే ముందు కూడా. కానీ యష్మి, పృథ్వీకి, నిఖిల్‌కి హాయ్ బాయ్ సంబంధమే. ఏదో ప్రోగ్రామ్స్‌లో కలిసేవాడు గానీ పెద్ద లేదు. ఇక యష్మిను, నిఖిల్ అయితే అసలు టచ్‌లో కూడా లేరు. ఎప్పుడు నిఖిల్ అయితే తన పాత సీరియల్స్ కూడా పెద్ద ఏం చూడలేదంట. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. ఇక బయటకొచ్చిన తర్వాత యష్మి బయటకొచ్చిన తర్వాత మెయిన్‌గా గౌతమ్ అలాగే నిఖిల్ మధ్య యష్మిని వాడుకున్నాం అన్న విషయంపై చాలా పెద్ద రచ్చ జరిగింది. అయితే యష్మి తనంతట తాను మన గౌతమ్ అలా అందరూ ఉన్నప్పుడే తను నన్ను వాడుకోలేదు. తను నా గేమ్‌కి సపోర్ట్ చేసాడు తప్ప నన్నెక్కడ కూడా తను ఇది చేయలేదు అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత గూడా గౌతమ్ ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే ఇక ఇప్పుడు నిఖిల్ కోసం యష్మి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అది ఏంటి అంటే నిఖిల్‌కి ఎంతో ఇష్టమైన ఒక వాచ్‌ని తనకి గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. అయితే నిజానికి నిఖిల్, యష్మి ఇద్దరు కూడా ఎంత క్లోజ్ అనేది తెలుసు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్రష్ ఫీలింగ్ గూడా ఉంది. లవర్స్ అని తనే ఓపెన్‌గా చెప్పింది. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎవరికి వాళ్ళు ఇదైపోయారు. అంటే లేదు నేను ఫ్రెండ్‌గానే ఉంటాను అని తను, లేదు నేను ఫ్రెండ్‌గా ఉంటాను తిను. ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు నిఖిల్ కోసం యష్మి ఒక వాచ్‌ని ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ బయటకొచ్చిన తర్వాత ఒక క్యూట్ పెయిర్‌గా మారతారా? లేదా అనేది మనం చూడాలి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందనేది.